హలో అండి, అందరు బాగున్నారా? మీ అందరికి తెలిసిందే కదా, ఈ మధ్య నేను బ్యూటిషియన్ క్లాస్కి వెళ్తున్నాను. అక్కడ ఏం జరిగిందో మీతో డిస్కస్ చేస్తాను అనేసరికి గర్ల్స్ అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఈవెన్ జెంట్స్ కానీ బాయ్స్ కానీ ఉంటే యూ కెన్ స్కిప్ ద వీడియో. అది అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ గర్ల్స్కి అనమాట, బ్యూటిషియన్ కోర్స్ గురించి. అందుకోసం అనమాట ఈరోజు నిన్న డే 4 కదా, కానీ నిన్న వీడియో పెట్టలా, నేను కుదరలేదు, అసలు మర్చిపోయా. ఈ ఎండకు తిరిగి ఇంటికి వచ్చేసరికి నాకు యూట్యూబ్ ఒక ఛానల్ ఉంది, దాంట్లో వీడియో కూడా పెట్టాలనే విషయమే నేను మర్చిపోయాను. అందుకని నిన్న డే 4 గురించి ఈరోజు చెప్తాను. అలాగే ఈరోజు కూడా పని చెప్పేస్తాను. డే 4, 5 నేను ఏం జరిగింది అంటే, క్లాస్కి ఫస్ట్ మేము వెళ్ళగానే ప్రోటీన్ ప్యాక్ అని చూపించారండి. అంటే మన హెయిర్ గ్రోత్కి హెన్నా కాకుండా, అంటే హెన్నా కూడా ఉంది, హెన్నా కాకుండా ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ ప్యాక్ అనమాట. అంటే ప్రోటీన్ అంటే మన బాడీ గ్రోత్కి ఎంత, మనకి బాడీ గ్రో అవ్వాలంటే ప్రోటీన్స్ అవసరం, అలానే హెయిర్ గ్రోత్కి కూడా ప్రోటీన్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. సో ప్రోటీన్ ప్యాక్ ఎలా వేసుకోవాలి, దాంట్లో ఏమేమి పొడులు వాడాలని కూడా చెప్పారు. నేను కూడా మీకు చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. గుంటగలగర ఆకు పొడి, షేక్కాయ పొడి, మందార పువ్వు పొడి, మందార ఆకు పొడి, మారేడు చెక్క పొడి, ఉసిరికాయ పొడి, కుంకుడుకాయ పొడి, మెంతుల పొడి, గోరింటాకు పొడి, కలబంద, విటమిన్ ఈ ఆప్షన్ అనమాట. ఎగ్ వచ్చేసి ఎగ్ వైట్ యూజ్ చేయాలి, లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్ ఎల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఎల్లో యూజ్ చేస్తే స్మెల్ ఎక్కువ వస్తుంది. పెరుగు 1 కప్పు. ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే, మన హెయిర్ లెంత్కి తగ్గట్టుగా, హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఎక్కువ తీసుకోవాలి, తక్కువ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు అన్ని పొడులు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాం అనుకో, అంత పొడి అయితే ఖచ్చితంగా. దాంట్లో మళ్ళీ ఎక్కేస్తాము, పెరుగేస్తాము, ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా ఇంతైతే వస్తుంది మనకి. సో మన హెయిర్కి తగ్గట్టుగా ఇవన్నీ కలుపుకొని మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ ఈక్వల్గా తీసుకొని హెన్నా పెట్టుకుని 2 అవర్స్ ముందు హాట్ వాటర్ తీసుకొని అందులో నానబెట్టాలి. మనం ఇప్పుడు పెట్టుకోవాలనుకున్నాము అనుకో, 12కి పెట్టుకోవాలనుకున్నాము, 10కి హాట్ వాటర్ తీసుకొని ఈ పొడులన్నీ దాంట్లో వేసి కలపాలి. ఈ హెన్నా మనం పెట్టుకునే 10 మినిట్స్ ముందు, పెట్టుకునే ముందు ఎగ్ అవన్నీ కలుపుకోవాలన్నమాట. ఎగ్ అన్ని ముందు 2 గంటల ముందు కలుపుకోకుండా ఇప్పుడు పెట్టుకున్నామంటే ఒక 10 మినిట్స్ ముందు పెరుగు, ఎగ్, కుదిరితే లెమన్ అనేది ఆప్షనల్ అనమాట. బాగా మిక్స్ చేసి హెయిర్కి హెన్నా ప్రాసెస్లో అప్లై చేయాలి. హెన్నా ప్రాసెస్ అంటే చెప్పాం కదా, మధ్యలో పార్టిషన్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ నాట్ వేసేసుకొని దాని చుట్టూ ఇలా పెట్టేసుకోవాలని, ఆ ప్రాసెస్లో అప్లై చేసి ఇలా 10 డేస్కి ఒకసారి అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది. దీన్ని మనము మన దాన్ని బట్టి, ఆరేదాన్ని బట్టి 1 అవర్ లేదా 1.5 అవర్ ఉంచుకోవచ్చు అండి. ఇది ప్రోటీన్ ప్యాక్ అనమాట. ఇది చాలా 5 ఇయర్స్ తర్వాత పిల్లల దగ్గర నుండి ఎవరైనా పెట్టుకోవచ్చు అంట, దీనికి రూల్స్ ఏం లేవు. మళ్ళీ ఇది చెప్పారు మాకు క్లాసు, కానీ నిన్న బ్లాక్ హెన్నా అంటే బ్లాక్ కలర్, హెయిర్కి బ్లాక్ కలర్ వేస్తాం కదా, అది ఎలా వేయాలో చూపించారు. అంటే కలర్ మనము బ్రష్తో వేస్తాం కదా, దాన్ని ఎలా పార్టిషన్స్ తీసుకోవాలి అని చూపించారు. కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి బ్లాక్ కలర్ వల్ల, మనం యూజ్ చేసే రెగ్యులర్గా బ్లాక్ కలర్స్ వల్ల. ఎందుకంటే నాకు గ్రే హెయిర్ అనేది నేను 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు వచ్చేది. అప్పుడు మధ్య పాపడ తీసుకొని చిన్నపిల్లని కాబట్టి 2 జల్లు వేసేది మా అమ్మ. నాకు ఎంత షేమ్గా ఉండేదంటే, ఇక్కడ అంతా వైట్ హెయిర్ వచ్చి ఉండేది. ఇంకా నేను దాన్ని, మా అమ్మ కలర్ వేస్తే ఒప్పుకోదు, కత్తిరించేదాన్ని, ఇంకా 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 ఎక్కువ వచ్చాయి. తర్వాత మా ఫ్రెండ్ని అడిగి కలర్ ప్యాకెట్ తెప్పించుకున్నా. దాన్ని రోజ్ గోల్డ్ ఏదో కలర్ ఉంటుందండి, చాలా తక్కువ రేట్, అది కూడా 7 రూపీస్ ఎంత అప్పట్లో. అది వేసుకునేదాన్ని. చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల జుట్టు అంతా పాడైపోవడం, కానీ ఇంకా వైట్ హెయిర్ ఇంక్రీజ్ అయింది. బ్లాక్ కలర్ యూజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందుకు తర్వాత ఇంకొన్ని రోజులు వాడి అట్లా హెయిర్ కలర్కి అలవాటు అయిపోయాను ఇంకొన్ని రోజులు. కానీ ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్ నుండి ఖచ్చితంగా చెప్తున్నా కదా, లాస్ట్ 1 ఇయర్ నుండి నా హెయిర్కి బ్లాక్ కలర్ అప్లై చేయాలి. రీజన్ ఏంటంటే, నేను ప్రిపేర్ చేసుకున్న భృంగరాజ్ ఆయిల్ అనమాట. అసలు నిజంగా నేనే షాక్ అయ్యా. ఈ మధ్యపాపడు తీసుకోవాలంటే నాకు చిరాక్గా ఉండేది, అంత వైట్ హెయిర్ ఉండేది, గ్రే హెయిర్ ఉండేది. అలాంటిది ఈ ఆయిల్ రెగ్యులర్గా వాడాక నాకు ఆ గ్రే హెయిర్ మొత్తం పోయింది, 90% పోయింది అని నాకు ఎలా తెలిసిందంటే, మా ఫ్రెండ్ చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో గుంటగలగ రాకుంది, తీసుకెళ్లి ఆయిల్ చేసుకో ప్రసన్న, మంచిదని చెప్పింది. నేను విన్నా, యూట్యూబ్లో చూస్తే అది వైట్ హెయిర్కి చాలా మంచిదని చెప్పారు. సరే, నా ప్రాబ్లం వైట్ హెయిర్ కదా అని నేను ప్రిపేర్ చేసుకుని వాడుతున్నా. వాడే కొంది నేను రియలైజ్ కాల, ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఆయిల్ అయిపోయింది. తర్వాత నేను చూసుకున్నాను నా హెయిర్ని, ఇదేంది నాకు మధ్యలో గ్రే హెయిర్ ఉండాలి కదా, కనిపించట్లేదంటే నేను వెనక్కి ఆలోచిస్తే ఏంటా రీజన్ అని చూస్తే, నేను ఆయిల్ని కొన్ని నెలలుగా వాడుతూ ఉండడం వల్ల గ్రే హెయిర్ అనేది తగ్గిపోయింది. ఇంకా మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆకు తెచ్చుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నా. అది ఖచ్చితంగా అయితే భృంగరాజ్ ఆయిల్ అనేది నిజంగా చాలా వరకు పనిచేస్తుంది. నేనేమంటానంటే, బ్లాక్ కలర్కి మనం ఇలా ఆర్టిఫిషియల్ కలర్స్కి అలవాటు పడ్డం కన్నా న్యాచురల్గా కలర్ ఎలా తెప్పించాలి జుట్టుగా ఆలోచించండి. హెన్నా అంటే గోరింటాకు పొడి కానీ, మందార పూలు, మందార ఆకులు, భృంగరాజ్, ఇవన్నీ మనకి న్యాచురల్ కలర్ అనేది హెయిర్కి ఖచ్చితంగా ఇస్తాయి. అందుకని ఎవరన్నా హెయిర్ కలర్ వేయడానికి అలవాటు పడే వాళ్ళు ఉంటే కొంచెం ఈ దారిలోకి వచ్చారనుకోండి, హెల్త్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది.
అది అది ఎలా అప్లై చేయాలో చూపించారు. ఇంకా ఈ రోజు క్లాస్ విషయానికి వస్తే ఈ రోజు ఏం చెప్పారంటే స్ట్రైట్ హెయిర్ కటింగ్, అది అది ఎలా కట్ చేయాలో కూడా చూపించారు. ఫస్ట్ హెయిర్ ని పార్టిషన్స్ తీసేసుకొని ఇక్కడ నుండి ఈ చెవి దాకా దాన్ని ఏమంటారు క్లిప్స్ పెట్టేస్తారు, నాట్ వేసేసుకొని. ఇంకా బ్యాక్ వచ్చేసి మనం 3 పాయలు ఎలా తీస్తాం అలా 3 పాయలు ఇలా తీసేసి ఫస్ట్ ఇలా 3 పాయలు తీసేసి ఫస్ట్ ఈ మధ్యలో పాయని ఇలాగా మనకి ఎంత లెంత్ కావాలో అంత కట్ చేస్తారు. అడుగుతారు క్లయింట్ ని, ఇప్పుడు ఇంత కట్ చేయమన్నారు అనుకో, ఇంత బ్యాక్ వేసి కట్ చేస్తారు. ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఇంకా ఇది కట్ చేస్తారు అనమాట. ఇంకా తర్వాత దీన్ని ఇలా పైకి ఇంకా ఈ ముందు 2 ఉంటాయి కదా, దీన్ని ఒకసారి వెనక్కి దువ్వేసి దీన్ని బేస్ చేసుకుని కట్ చేస్తారు, దీన్ని వెనక్కి దిగి బేస్ చేసుకుని కట్ చేస్తారు. ఇంకా మొత్తం వెనక్కి ఇలా పాపడ్ లేకుండా పైకి దువ్వేసి ఇంకేమన్నా కొంచెం ఎక్స్ట్రాస్ అవి ఉంటాయి కదా అవి కూడా మనం కట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా హెయిర్ వాటర్ స్ప్రే అయితే చేయాలి. కట్ చేసే ముందు వాటర్తో స్ప్రే చేసి అప్పుడు మనం కోమ్ చేసి కట్ చేయాలి. ఫస్ట్ ఖచ్చితంగా అయితే చిక్కు లేకుండా తల అయితే దువ్వుకోవాలండి. ఇది డే 4 అండ్ డే 5 క్లాస్ అయితే ఇదనమాట. ఇంకో విషయానికి వస్తే కొంతమందికి మొన్న హెన్నా ఎలా కలపాలో కూడా తెలియదు కదా, అది కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి లైక్ కొడితే ఆ ప్రాసెస్ ఏంటి కూడా నేను చెప్తాను అనమాట. మాకు నోట్స్ ఇచ్చారు. అంటే మొన్న మీకు చెప్పా కదా హెన్నా హెయిర్ కండిషన్ లాగా హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ త్వరగా తెల్లబడకుండా ఉండడానికి కలరింగ్ కోసం యూజ్ చేస్తాము. చాలా మందికి హెన్నా వల్ల వచ్చే బెనిఫిట్స్ అస్సలు తెలియవు. హెన్నా అనేది ఖచ్చితంగా యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా హెయిర్ లో చాలా గ్రోత్ వస్తుంది, వైట్ హెయిర్ డిలే అయింది, డాండ్రఫ్ తగ్గుతుంది, చాలా మంచిది హెల్త్ కూడా. అంటే ముందు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం కానీ తలనొప్పి తగ్గడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా హెడ్ మసాజ్ వల్ల కానీ హెన్నా వల్ల. సో హెన్నా కండిషన్ కి మనకి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో ఇలా చెప్పారు. మళ్ళా గ్రే హెయిర్ హెన్నా అని ఒకటి ఉంది, అది అంటే దీంట్లో కొంచెం ఇంగ్రీడియంట్స్ మారుతాయి అనమాట. ఇంకా హెయిర్ గ్రోత్ హెన్నా, జుట్టు బాగా పెరగడానికి హెన్నా ఒకటి, అండ్ డాండ్రఫ్ హెన్నా అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోసం ఇది హెన్నా అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ వీడియో లైక్ చేస్తే అవి ఎలా కలపాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో నేను షేర్ చేస్తాను. సో ఇది ఈ క్లాస్ అయితే మీరు అనుకోవచ్చు ఎఫెక్టివ్ గా ఉందా అని అనుకోవచ్చు. మనము ఫీజ్ ఏం పే చేయట్లా, నో ఫీ. సో వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ ఫీ హియర్, దే ఆర్ గివింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఫర్ అస్. ఓకే, 30 days ట్రైనింగ్ అనమాట. ఇది ఫ్రీయే, మనకు డబ్బులు కట్టాల్సిన పని లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది మనకి. సో మీరు అనుకోవచ్చు ఇది నేర్చుకుని నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టేస్తావా అని. కాదు, నేర్చుకొని పెట్టుకుంటా, సర్టిఫికేట్ చేతిలో పెట్టుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరం వస్తే ఇంకా మనం బెటర్గా, ఇప్పుడంటే నాకు కుదరదు కదా హైదరాబాద్ ఇవన్నీ మనం వెళ్ళేది లేదు, పెట్టేది లేదు సిటీస్. మా ఊర్లో ఇంతకు మించి నాకు ఏది లేదు. సో భవిష్యత్తులో ఎప్పుడైనా ఇంకా మంచిగా నేర్చుకోవాలి. నాకు బ్యూటీ పార్లర్ పెట్టాలనే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు, కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే మేకప్, పెళ్లి కూతుళ్ళకి పెళ్ళిళ్ళకి మేకప్ వేయడం, హెయిర్ స్టైల్ చేయడం, ఇట్లా చిన్నవి ఉన్నాయి అనమాట, పెద్దగా ఏం లేవు. సో మనం ఇంట్లోనే ఉంటే అకేషనల్గా మనం వెళ్ళి వాళ్ళని శారీ డ్రాపింగ్ చేయడం, ఇలా చిన్నవి ఉన్నాయి. బ్యూటీ పార్లర్ పెట్టాలంటే అది పెద్ద ప్రాసెస్ అనమాట. అది ఇంట్లో పెట్టుకోవడమే కానీ బ్యూటీ పార్లర్ సపరేట్గా మెయింటైన్ చేయాలని ఇప్పుడు లేదులే, చూద్దాం. ఇది అండి ఇవాళ వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ రోజు పోస్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేయలేదనుకో నేనేం పోస్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.